అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నా వెనకాల కనబడుతున్నటువంటి వ్యక్తి జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాస్ రెడ్డి. ఈయన ఒక మహిళను బ్లాక్మెయిల్ చేసి 2 కోట్ల రూపాయలు వసూలు చేసిండట. అసలు ఏం జరిగిందంటే, ఈ శ్రీనివాస్ రెడ్డి అమీన్పూర్లో సిఐగా పనిచేస్తున్నటువంటి టైంలో ఒక ఐటీ ఎంప్లాయీ, ఒక మహిళ వాళ్ళ భర్త పైన కంప్లైంట్ ఇవ్వడానికి అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి వచ్చిందట. నా భర్త నన్ను ఇబ్బంది పెడుతుండు, వేధిస్తుండు, నా భర్త నన్ను టార్చర్ పెడుతున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి మహిళ ఈ సిఐ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఈ సిఐ కంప్లైంట్ తీసుకున్నట. సరే మేడం, మేము చూస్తాం, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి సిఐ చెప్పినట. మహిళ వెళ్ళిపోయింది. ఆ తర్వాత యాక్షన్ కూడా తీసుకున్నట, ప్రాబ్లంకి సార్ట్అవుట్ కూడా అయిందట. ఆ తర్వాత కూడా ఈ సిఐ పదే పదే ఆ మహిళకు ఫోన్ చేయడం అట, మెసేజ్ చేయడం అట. మేడం, మనం ఒకసారి లంచ్కి పోదాం, డిన్నర్కి పోదాం, టిఫిన్ చేద్దాం, మేడం మనం బయట కలుద్దామని చెప్పి ఆ మహిళకు ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం, రకరకాలుగా ఆ మహిళను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసిందట. చిన్నగా ఆ మహిళ ఈ సిఐకి దగ్గర అయింది. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా ఏర్పడ్డది. ఆ తర్వాత ఈ సిఐ ఆ మహిళకు మాయమాటలు చెప్పి మెల్లగా దగ్గర అయ్యి చిన్నగా ముగ్గులోకి దించిండు. ఇంకా చిన్నగా ఆ మహిళను లొంగపరుచుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. నేనున్నా నీ కోసం, నేను నిలబడతా నీ కోసం, నన్ను కూడా నీ భర్తే అనుకో, నేను లైఫ్ లాంగ్ నీతో ఉంటా, ఇక నేను నీకు ఏ ఆపద ఉన్నా కూడా నేను ఆదుకుంటా, నేను ఉన్నా కదా అని చెప్పి ఆ మహిళకు చిన్నగా మాయమాటలు చెప్పి దగ్గర అయిండు. ఆ తర్వాత ఈ సిఐ శ్రీనివాస్ రెడ్డి ఆ మహిళ ఇద్దరు కూడా అమీన్పూర్ దగ్గరనే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారట. అంటే దాదాపు 1.5 years 2 years ఏదో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారట. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, మంచిగానే ఉన్నారు, ఓకే, అంత బాగానే ఉంది. ఆ తర్వాత ఈ శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిందట, ఆ మహిళకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తన ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడట. రికార్డ్ చేసుకొని ఆ మహిళను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిందట. నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతా, లేకపోతే బయట వేరే వాళ్ళకి ఇస్తా, వేరే వాళ్ళతోటి ఈ వీడియోలు అమ్ముకుంటా అని చెప్పి ఇట్లా రకరకాలుగా మహిళను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసినట్ట ఈ సిఐ. ఇంకా ఆ మహిళ భయపడి, ఆ మహిళ ఇబ్బంది పడి చిన్నగా అప్పుడోసారి 50,000, అప్పుడోసారి ₹1,00,000, అప్పుడోసారి 2 లక్షలు, 10 లక్షలు, అట్లా దగ్గర 2 కోట్ల రూపాయలు ఈ సిఐకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందట. అయితే 2021లో జరిగింది ఈ అంశం అని చెప్తున్నారు. 2021 నుండి 2026 అంటే దాదాపు 2-3 years వీళ్ళకి సంబంధించిన ప్రేమాయణం అంతా కొనసాగిందట. మెల్లగా ఆ మహిళను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసినట. ఆ తర్వాత ఆ మహిళను బ్లాక్మెయిల్ చేయడం, ఆ మహిళను రకరకాలుగా టార్చర్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసినట. అసలు ఎట్లా దగ్గర అయినట అంటే, నేనున్నా కదా, నేను చూసుకుంటా మేడం, నేనున్నా కూడా మొత్తం నేను సెట్ చేస్తా, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఆ మహిళకు మాయమాటలు చెప్పి ధైర్యం ఇచ్చి మొత్తానికైతే వలలో వేసుకున్నాడు. ఇక అమీన్పూర్ దగ్గరనే లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం అంతా ఓకే, బాగానే ఉంది. అయితే ఈయన ఏం చేసిండు, ఆ మహిళను పొట్టు కొట్టిండట, ఇబ్బంది పెట్టిండట, రకరకాలుగా ఆ మహిళను టార్చర్ పెట్టిండట. అయితే ఇంకోటి ఏంది, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ మహిళకు 2 సార్లు ఈ సిఐ కడుపు తీపిచ్చిండట. 2 సార్లు కడుపు చేసి 2 సార్లు కడుపు తీపిచ్చిండట. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మరి లైఫ్ లాంగ్ ఉంటా అని చెప్పినావు కదా, లైఫ్ లాంగ్ నాతో నేను మంచిగా ఉంటా అని చెప్పినా, మళ్ళీ ఎందుకు తీపిస్తున్నావు అంటే, లేదు వద్దు అని చెప్పి ఆ మహిళను కన్విన్స్ చేసి ఎట్లనో అట్లా కడుపు తీపిచ్చిండు. ఆ మహిళ ఐటీ ఎంప్లాయీ అట, ఏదో కంపెనీలో పనిచేస్తుందట, జీతం 1,50,000 ఏదో వస్తాయని చెప్తున్నారు, బయట వినబడుతున్నది. సో చిన్న మెల్లగా ఎట్లనో అట్లా ఆయనకు తాపకోసారి ఇగో డబ్బులు ఇట్లా పంపించేటటువంటి కార్యక్రమం చేసింది. చూడండి, ఇగో డబ్బులు 50,000, ₹1,00,000, ఆ తర్వాత ఓకే మేడం అని 40,000 రూపాయలు ఇట్లా ట్రాన్సాక్షన్ చేసేటటువంటి కార్యక్రమం చేసేదట ఈ సిఐకి. ఈ సిఐ అమీన్పూర్ నుండి జూబ్లీ హిల్స్కి ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఈయన ఎట్లా ట్రాన్స్ఫర్ అయినట్ట అంటే, లంచం ఇచ్చి ట్రాన్స్ఫర్ అయిందని కూడా ఆ మహిళ చెప్తున్నటువంటి ఆరోపణ. మరి నిజమో కాదో మనకు తెలియదు. అంటే మరి ఒక 25 లక్షల రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చి ఈయన జూబ్లీ హిల్స్కి ట్రాన్స్ఫర్ అయ్యిండు, ఉత్తగానే ట్రాన్స్ఫర్ కాలేదు, డబ్బులు ఇచ్చి ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పి ఇట్లా చెప్తున్నారు. మరి అది వాస్తవమో కాదో ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది, అన్ని విషయాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ మహిళ మాత్రం ఈ విధంగా ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అమీన్పూర్ నుండి జూబ్లీ హిల్స్కి వచ్చింది, ఈయన జూబ్లీ హిల్స్కి ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఇంకా జూబ్లీ హిల్స్లో సిఐగా పనిచేస్తున్నాడు. ఎంత దారుణమైనటువంటి వ్యక్తి, ఎంత నీచమైన వ్యక్తి అంటే, ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళను చిన్నగా ముగ్గులోకి దించి లైన్ చేసి ఆ మహిళకు మాయమాటలు చెప్పి లొంగపరుచుకొని ఆ మహిళను శారీరకంగా వాడుకొని ఆ మహిళతో లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఈ సిఐ ఆ మహిళకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు రికార్డ్ పెట్టుకొని ఆ మహిళను బ్లాక్మెయిల్ చేసి 2 కోట్ల రూపాయలు వసూలు చేయడమే కాకుండా ఆ మహిళను వదిలించుకోవడానికి మళ్ళీ అదే వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్ట. నువ్వు నన్ను వదిలిపెట్టకపోతే, నువ్వు నా జోలికి వస్తే ఈ వీడియోలు నేను సోషల్ మీడియాలో పెడతాను, నువ్వు నా జోలికి రావద్దు, నాకు సంబంధం లేదు, నువ్వు నన్ను వదిలేయాలి, నాతో నీకు అవసరం లేదని చెప్పి మళ్ళీ అదే వీడియోలతో బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసినట్ట. ఇక ఆ మహిళ
ఆవేదన భరించలేక, ఇబ్బంది భరించలేక, ఈయన పెడుతున్నటువంటి టార్చర్ భరించలేక మానసిక క్షోభకు గురైపోయి ఆ మహిళ డీజీపీ సార్ దగ్గరికి పోయింది. డీజీపీ ఆఫీస్ పోయి ఆమె దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం కూడా డీజీపీ సార్కి ఇచ్చింది. ఇగో ఈ జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాస్ రెడ్డి అనేటోడు నన్ను ఇబ్బంది పెట్టిండు, దుర్మార్గుడు, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం, 2 సార్లు నన్ను ప్రెగ్నెంట్ చేసి తీపిచ్చిండు, నన్ను లిఫ్ట్లో కొట్టిండు, ఇంట్లో కొట్టిండు, బట్టలిప్పి నన్ను విపరీతంగా టార్చర్ పెట్టిండు అని చెప్పి ఆ మహిళ ఆమె బాధ అంతా కూడా డీజీపీ సార్ చెప్పుకున్నదట. డీజీపీ సార్ వెంటనే ఈ సిఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసేసిండు. సస్పెండ్ చేయడం కాదు, ఫస్ట్ దీనిని డిస్మిస్ చేయాలి, తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో, చెంచల్గూడ జైల్లో పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ వస్తున్నది, పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డపేరు వస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటటువంటి పోలీస్ అధికారులు చాలామంది ఉన్నారు, నీతిగా డ్యూటీ చేసేటటువంటి అధికారులు ఉన్నారు. నాకు ప్రజలే ముఖ్యమని చెప్పి ప్రజల కోసం స్వచ్ఛందంగా పనిచేసేటటువంటి పోలీస్ అధికారులు చాలామంది వేల సంఖ్యలో ఉన్నారు. ఏ కేటగిరీ అయినా, ఎస్ఐ అయినా, సిఐ అయినా, లేకపోతే ఏసీపీ, డీసీపీ, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎవరైనా సరే చాలామంది నిజాయితీగా పనిచేస్తారు. కానీ ఇసొంటోడు చేయబట్టి చాలా ఘోరమైన సిచ్యువేషన్ బయట. ఇసొంటోడు చేయబట్టి మొత్తం పోలీసులకే ఇలా మచ్చొచ్చే పరిస్థితి. చాలామంది పోలీస్ అధికారులు ఇట్లా బయటకు వస్తున్నారు, మహిళలను వేధిస్తున్నారని, ఇబ్బంది పెడుతున్నారని, పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ని ఇబ్బంది పెడుతున్నారని, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏసీపీ, సిఐ వాళ్ళు వీళ్ళు కింద స్థాయిలో ఉన్నటువంటి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఎంత ఘోరం! ఇప్పుడు ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే, ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కు పోవాలి. అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇట్లాంటి దుర్మార్గుడు సిఐలు మహిళలను ఇబ్బంది పెడతా ఉంటే ఇలా ఎవరిపైన నమ్మకం కలుగుతుంది? ఎవరికైనా ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషనే మాకు రక్షణ మఠమని పోతారు. మాకు రక్షించాల్సింది పోలీసులే. రక్షించాల్సిన పోలీసులే భక్షకులు లెక్క తయారవుతూ ఉంటే ఎట్లా పరిస్థితి? రక్షించాల్సినటువంటి పోలీసులే దుర్మార్గుల లెక్క వ్యవహరిస్తూ ఉంటే ఎట్లా పరిస్థితి? ఇలా ఎడిపోవాలి సమాజం. ఇట్లాంటి పోలీస్ అధికారుల వల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? మహిళను ఇబ్బంది పెట్టడమే కాకుండా బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేసి, అదే వీడియోలతో ఆ మహిళను మళ్ళీ దూరం చేసుకునేటటువంటి కార్యక్రమం చేయడం అంటే ఎంత ఘోరం! ఇట్లాంటి పోలీస్ అధికారులు వందల సంఖ్యలో ఉంటారు, వాళ్ళందరూ తెరపైకి రావాలి. ఏ పోలీస్ అధికారి పైన ఏదైనా ఆరోపణ వస్తే ఇమీడియట్లీ సస్పెండ్గా డిస్మిస్ చేయాలి. డిస్మిస్ చేయాలి, అసలు వాళ్ళకి సర్వీసే ఉండొద్దు, ఇంకోసారి ఉద్యోగం అనే మాటే రావద్దు. అట్లా వేస్తేనే వీళ్ళకి గుర్తు వస్తుంది. ఎంత ఘోరం అండి! ఈయన లాంటి వాళ్ళ వల్ల నిజాయితీగా పనిచేసేటటువంటి పోలీస్ అధికారులు కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారు. చాలామంది ఉన్నారు నీతిగా నిజాయితీగా పనిచేసే పోలీస్ అధికారులు. ఆ మహిళ చెప్పిందట, మొత్తం స్టేట్మెంట్ ఇచ్చిందట పోలీసులకు, డీజీపీ సార్కి ఇచ్చిందట. ఇగో నాతో ఇట్లా చార్జ్ చేసిండు, ఇగో నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేసిండు, ఇగో ఈ వీడియోలు తీసిండు, ఈ వీడియోలు నాకు పంపించి ఇవి నెట్లో పెడతా అంటున్నాడు, ఇంకో ఈ ఫోటోలు అని చెప్పి మొత్తం డీజీపీ సార్కి ఇచ్చిందట. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. మళ్ళీ ఈయన ఏం చేసిండు, ఇంకో కంప్లైంట్ ఇచ్చిండు, ఉల్టా కౌంటర్ దాఖలు చేసిండు. ఏమని? ఆమెనే నన్ను బ్లాక్మెయిల్ చేసింది, ఆమెనే నా దగ్గర డబ్బులు వసూలు చేసింది. ఉత్తగానే ఒక మహిళ వచ్చి సీఐని బ్లాక్మెయిల్ చేస్తుందా? ఒకవేళ చేయాలనుకున్నా ఉత్తగానే ఇబ్బంది పెడుతుందా? ఎట్లా పెడతారా? అట్లా నువ్వు ఏం చేయకముందే ఒక మహిళ నీ దగ్గరకు వచ్చి నేను ఇబ్బంది పెడుతుందా? ఆ మహిళను రకరకాలుగా వేధించి ఇబ్బంది పెట్టి దుర్మార్గుడు ఆ మహిళను కొట్టడం అట, ఇష్టం ఉన్నట్టు విపరీతంగా టార్చర్ పెట్టడం. ఆ మహిళ చెప్తున్నది, ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఎంత ఘోరం! చిన్నగా మహిళను ముగ్గులోకి దించి ఇబ్బంది పెట్టి గీసోంటి కథలా ఈ సిఐ. ఈడో సిఐ విందో కథ. ఏం మనిషి! మంచిగా నౌకరు వచ్చింది, నౌకరి రాని వాళ్ళు ఏమో బాధపడుతున్నారు, బయట ఇబ్బంది పడుతున్నారు. ఈ నౌకరు వచ్చిన తర్వాత ఇలాంటి నీచమైన పనులు, దుర్మార్గమైన పనులు చేయడం ఎందుకు అర్థం కాదు. అరే బయట చాలామంది ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయి బాధపడుతున్నారు, నాకు పోలీసు ఉద్యోగం రాలేదు కదా, ప్రజల కోసం సేవ చేద్దామంటే, అరే నిజాయితీగా డ్యూటీ చేద్దామంటే, సమస్యలపైన పరిష్కారం తీసుకొద్దామంటే నాకు నౌకరి కావాలని చెప్పి చాలామంది బయట బాధపడుతుంటే, నౌకరికి వచ్చినటువంటి ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్, వేస్ట్ ఫెలోస్ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. మహిళలను చిన్నగా ముగ్గులోకి దించి అలా ఈ దందాకు పాల్పడుతున్నారు. అందరు కాదు, కొంతమందే. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో నీతిగా నిజాయితీగా పనిచేసే పోలీస్ అధికారులు దాదాపు 75% ఉంటారు. ఇక మిగతా వాళ్ళు మీకు తెలుసు, రాజకీయ నాయకులు మోచేతి నీళ్ళు లాగే వాళ్ళు కొంతమంది, రాజకీయ నాయకులు చెప్పినట్టు వినేవాళ్ళు కొంతమంది, ఇక కొంతమంది ఇక వాళ్ళు వసూళ్ళు దందాలు కొంతమంది, ఇట్లా రకరకాలుగా ఉంటారు. కానీ నిజాయితీగా పనిచేసే పోలీస్ అధికారులు చాలామంది ఉన్నారు ఈ తెలంగాణలో. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. ఇట్లాంటి వాళ్ళు, ఇలాంటి నీచులు అయితే ఘోరం. ఇక మొన్న ఒక పోలీస్ అధికారి, ఒక పెద్ద మనిషి వచ్చింది, కానిస్టేబుల్ నుండి ఏకంగా ఆయన ఐపీఎస్ అయిండు. ఏం జరిగింది మరి? ఒక ట్రైనీ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టి ఆయన ఇప్పుడు జైలుకు పోయే పరిస్థితి. ఎందుకు ఇలాంటి నీచమైన పనులు, ఈ దుర్మార్గమైన పనులు ఎందుకు ఇట్లా ఇట్లాంటివి చేస్తే ఏమొస్తుంది? ఇట్లాంటివి చేస్తే
చాలా దారుణమైనటువంటి ఘటన. ఒక ఆడియో వినిపిస్తా చూడండి మీరు. ఒక ఆడియో మళ్ళీ ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈ సిఐ శ్రీనివాస్ రెడ్డి, మళ్ళీ ఇదే సిఐ శ్రీనివాస్ రెడ్డి ఆ మహిళకు ఫోన్ చేసి ఏమంటుండంటే, లేదు నీకు విషయం చెప్తా, నువ్వు వింటావా, అనవసరంగా నువ్వు ఫోటోలు వీడియోలు ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నావు, దాంట్లో నువ్వు కూడా ఉన్నావు, అది అర్థం చేసుకోవాలి, నువ్వు నీ ఇజ్జతే పోతుంది, నువ్వే ఇబ్బంది పడతావు అని చెప్పి ఈ సిఐ శ్రీనివాస్ రెడ్డి అనేటోడు, ఈ దుర్మార్గుడు, ఈ యూజ్లెస్ ఫెలో, ఈయన ఏదో మంచి పని చేసినట్టు ఆ మహిళకు ఫోన్ చేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, నువ్వు ఎట్టి పర్సులో అవి బయట పెట్టకు, నీ పరువే పోతుందని. ఆ మహిళను కొట్టి తిట్టి ఇబ్బంది పెట్టి రకరకాల వేధించిండట కొన్ని సంవత్సరాలు. మళ్ళీ ఈడే ఫోన్ చేసి ఆ మహిళకు బెదిరియడం ఎంత ఘోరం, ఎంత ఘోరం చెప్పండి. ఇమ్మీడియట్లీ ఈయన తీసుకుపోయి చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో పెడితే మిగతా వాళ్ళు ఇట్లా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళకి బుద్ధి వస్తుంది. లేదు లేదు, మొన్ననే ఒక సీఐ జైలుకు పోయిండు, ఒక పోలీస్ అధికారి జైలుకు పోయిండు, ఇట్లాంటి పనులు చేస్తే మనం ఇట్లా చేయకూడదు, ప్రజల కోసం పనిచేయాలా, మనం ప్రజలే మనకు జీతాలు ఇస్తున్నారు, ప్రజాసేవ చేయాలి, మనం ఈ డ్యూటీలో ఉన్నది జనాలకు న్యాయం చేయడానికనే ఒక బాధ్యత తెలుస్తుంది. ఆ బాధ్యత తెలవాలంటే ఈయనకు శిక్ష పడాల్సిందే. ఈయన ఇంకా కౌంటర్ పిటిషన్ వేస్తున్నాడు, కౌంటర్ దాఖలు చేస్తున్నాడు, లేదు లేదు నా దగ్గరనే ఆ మహిళ డబ్బులు తీసుకుందని. మరి మహిళ మొత్తం చూపిస్తుంది కదా, ఆమె దగ్గర ఉన్న డీటెయిల్స్ అంతా, నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిండు, ఇట్లా డబ్బులు కొట్టినా క్లియర్గా చూపిస్తుంది, 2 కోట్ల రూపాయలు నేను అకౌంట్లో వేసినా అని చెప్తున్నది. సిగ్గు లేకుండా ఇంకా సిఐ ఏ మోహం పెట్టుకున్నా ఇంకా నువ్వు కౌంటర్ వేస్తున్నావు. ఒకసారి చూడండి, ఈ ఆడియో వినండి. ఒక విషయం చెప్తా, వింటా ఒక నిమిషం. చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఎవరంటాడు ఇచ్చేసినావు, ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేను, ఓకే, అది చూసుకో జాగ్రత్త, అది చూసుకో జాగ్రత్తగా, ఓకే. అవునా, ఆడపిల్లవు కదా. ఓ ఈ రోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే, మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని, నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే, ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు, మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకున్నాంలే, మాదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమవుతుంది, పరువు పోతే పోనీ, ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు, నువ్వేం పిక్కోపో, ఏం చేసుకోపన్నావు, పోనీ రోజులు ఏదైతే అదేమని సార్ పానాలు పోతాయి అంతే కదా. సరే ఓకే చలో అంటున్నాడు సిఐ, మరి ఏందో మరి చలో చలో అంటే ఏంది, అర్థమైంది, చూసుకుందాం తీ అన్నట్ట, అంటే మహిళలను ఇబ్బంది పెడతావు, మహిళలను కొడతావు, ఇంక చలో అన్నట్ట, ఎట్లా ఏదన్నట్టు? ఇంకెవరైనా ఉన్నారేమో తీయాలా, ఈయన లిస్ట్ తీయాలి, ఇంకెవరైనా ఇబ్బంది పడ్డరేమో అది కూడా తీయాలా. ఎందుకంటే ఈయన మాట్లాడే విధానం, ఈ కథ అంతా చూస్తుంటే ఈయనేమంత సాధారణమైన వ్యక్తిగా కనబడతలేడు, అంత సాధారణంగా కనబడతలేడు, ఈయన మంచి ఆటగాన్ లెక్కనే కనబడుతున్నాడు ఈ సిఐ. కాబట్టి ఫస్ట్ ఈయన పైన ఇన్వెస్టిగేషన్ ఇంకా థరోగా జరగాల, ఇంకా పూర్తి స్థాయిలో కొన్ని అంశాలు బయటికి రావాలి. ఆడపిల్ల పాపం చెప్తున్నదండి, మహిళ చెప్తున్నది, లిఫ్ట్లో నన్ను బట్టలిప్పి కొట్టినావు, మీ ఇంట్లో కొట్టినావు, అప్పుడు నేను ఆడపిల్ల, నేను గుర్తుకు రాలేదా, నన్ను ఎక్కడ పడితే అక్కడ కొట్టినవే, రోడ్డు మీద కొట్టినవే, నేను గుర్తుకు రాలేదా అని చెప్పి. ఒక బాధ్యత గల అధికారివి, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు, మహిళలను రక్షించాల్సిన నువ్వు, జనాలకు మంచి చేయాల్సిన నువ్వు, జనాలను కాపాడాల్సిన నువ్వు, ఒక మహిళను ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి మళ్ళీ అదే వీడియోలతో ఆ మహిళను వదిలించుకుందామనే ప్రయత్నం చేసినామంటే ఎంత క్రిమినల్ మైండ్ నీది, ఎంత క్రిమినల్ మైండ్ నీది, ఎంత నీచుడివి నువ్వు. ఇంకేమనాలి ఈయనను? ఇంకా మళ్ళీ ఫోన్ చేసి వద్దు అంటున్నాడు, ఏంది అర్థమైంది? ఎంత ఘోరం చూడండి. ఇట్లాంటి వాళ్ళ వల్ల నిజంగా ఇబ్బంది అవుతున్నది డిపార్ట్మెంట్కి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు, వాళ్ళని అందరినీ తెరపైకి తీసుకురావాలి. నేను ఈరోజు ఒక ముచ్చడి చెప్తున్నా, నేను క్లియర్గా చెప్తున్నా అందరికీ, ఆడపిల్లలందరికీ చెప్తున్నా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, వాళ్ళు ప్రభుత్వ అధికారులైనా లేకపోతే రాజకీయ నాయకులైనా ఇంకెవ్వరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మిమ్మల్ని మానసికంగా వేధిస్తే, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా టార్చర్ పెడితే, బ్లాక్మెయిల్ చేస్తే, ఊకే ఫోన్లు చేసి వేధిస్తే, ఇమీడియట్లీ మీరు ఏం చేయండి అంటే నాకు ఒక మెసేజ్ చేయండి. టీఆర్టీవీ తెలంగాణ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, మెసేజ్ చేయండి. టీఆర్టీవీ తెలంగాణ ఫేస్బుక్లో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
ఆడపిల్ల జోలికి వస్తే ఒక్కొక్కరు ఉరికిచ్చి తనడమే, వాడు ఎంత పెద్దోడైనా కానీ. ఇలా ఎంత ఘోరం అండి, ఆడపిల్లల పైన మీ 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 ఓరాక్షన్ ఏందో అర్థం కాదు, ఎంత ఘోరమో అర్థం కాదు. ఈ లొంగపరుచుకోవడం ఏందో, మాయమాటలు చెప్పడం ఏందో, ఆడపిల్లల జీవితాలాగం చేయడం ఏందో అర్థమవుతుంది. మళ్ళీ ఈ సిఐకి పెళ్లి కాలేదంటే పెళ్ళయింది, ఈ సిఐకి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారట. పిల్లలు ఉన్నప్పటికీ ఇదో కథ, ఇదో పెంట అవసరమా? మళ్ళీ ఈ మహిళకు కూడా పెళ్ళయింది, పెళ్ళైనా కూడా మళ్ళీ ఇదో కథ. ఆమెను ఏమనాలో నాకు అర్థమవుతలేదు. ఇక మళ్ళీ ఆమె కంప్లైంట్ ఇచ్చిందట మళ్ళీ, ఏమని, సిఐకి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి. ఎందుకు ఇట్లా చేయడం నాకు అర్థం కాదు. సరే సపోర్ట్ కావడానికో ఇంకోటో సరే, మానసికంగానో లేకపోతే ఆమె కృంగిపోయో సపోర్ట్ కోసమో కొంచెం దగ్గర అయింది. సో దగ్గర అయిన తర్వాత ఈయన బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసినట్టు, రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, లేకపోతే బాగానే కలిసి ఉండేటోళ్ళు ఏమో మరి. ఎప్పుడైతే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండో ఆ తర్వాత ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా జూబ్లీ హిల్స్కి వచ్చినాక, లేదు నువ్వు ఎక్కడికి రావద్దు, నువ్వు దూరం ఉండాలి నాతో పాటు, నాకు సంబంధం లేదని చెప్పడం స్టార్ట్ చేసిండట. అంటే వాడుకుంటాడు, వదిలేయడం కూడా చేస్తాడు ఈయన సిఐ శ్రీనివాస్ రెడ్డి. ఎంత ఘోరం చూడండి. సో ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తున్నది శ్రీనివాస్ రెడ్డి పైన, ఎంక్వైరీ జరుగుతున్నది. ఈ మహిళ ఐటీ ఎంప్లాయీగా పనిచేస్తారట, ఆమెకు 1,50,000 రూపాయల జీతం మీద వస్తాయి అంటున్నారు. సో ఆమె క్లియర్గా చెప్తున్నది, నువ్వు నన్ను కొట్టినావు, తిట్టినావు, నన్ను ఇబ్బంది పెట్టినావు, ఎక్కడికైనా నేను రెడీ, దేనికైనా నేను రెడీ, నా పరువు పోయినా పర్లేదు, చూసుకుందామని చెప్పి ఆ మహిళ చెప్తున్నది. మరి అంత బలంగా ఆమె మాట్లాడుతుందంటే ఎంత మానసికంగా వేదనకు గురైపోయి ఉంటుందామా, ఎంత బాధపడి ఉంటుందామా? ఒక బాధ్యత గల పోలీస్ నౌకరిలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉండాలా? ఇప్పుడు నా వల్ల డిపార్ట్మెంట్కి ఇబ్బంది అయితే, నా వల్ల డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తే, ఇట్లా నేను చేయకూడదు అనేటటువంటి ఒక ఆలోచనలు అయితే ఉండాలి కదా. ఆ మినిమం కూడా ఆయనకు లేదు. ఏం చెప్పాలో చెప్పండి. ఇక ఎంత ఘోరం అసలు. మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి కదా. ఒక సిఐ ఉండి మినిమం కామన్ సెన్స్, అరే ఒక ప్రైవేట్ వీడియోలు ఫోటోలు నేను రికార్డ్ పెట్టకూడదు, ఆ మహిళ నన్ను నమ్మొచ్చింది నా దగ్గరికి, ఆ మహిళ నన్ను నమ్మింది, నేను ఇట్లా చేయకూడదనే మినిమం కామన్ సెన్స్ అన్న. ఇంకా రికార్డ్ పెట్టడం కాకుండా బ్లాక్మెయిలింగ్ అట, ఎంత ఘోరం. సో ఇట్లాంటి వాళ్ళపైన మీరు కామెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఒపీనియన్ని కూడా. ఏంది ఏం కథ అని మీకు తెలవాలా. సో ఇప్పుడు ఈయన ప్రజెంట్ సస్పెన్షన్లో ఉన్నారు, సస్పెండ్ చేసిర్రు. సో ఇలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు. ఇంకా ఉంటారు చాలామంది ఇట్లా బయటకు వస్తారు. ఇంకెవరైనా ఆడపిల్లలు, ఇంకెవరైనా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటే, ఎవరైనా మిమ్మల్ని భయపెడుతున్న వాళ్ళు ఉంటే, మీరు దయచేసి మాకు మెసేజ్లు పెట్టండి. మాకు మెసేజ్లు పెడితే ఖచ్చితంగా వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. సో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. చూద్దాం ఏం జరగబోతుంది అనేది.